హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ శ్రీనివాస్ ఫ్రమ్ S4 మీడియా. భారత్‌కు ముప్పు తప్పనుందా? అంటే అవుననేటువంటి సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు ముప్పు అనేది ఎవరి నుంచి వస్తుంది? అంటే మనం మాట్లాడుకుంటా పోతే చాలా విషయాలొస్తాయి. కానీ ఒకే ఒక్క విషయం మాట్లాడుకుందాం. ముప్పు రావడానికి కారణాలేంటి? ప్రస్తుతం బీజేపీ పాలన కొనసాగుతుంది. గత 11 సంవత్సరాలుగా వారే పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు లేని ముప్పు ఇప్పుడు ఎందుకొస్తుంది? పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధాలే కారణమా? లేకపోతే ఇక్కడ ఏమైనా కారణాలున్నాయా అంటే విభిన్న కథనాలే వినపడుతున్నాయి. ఫస్ట్ ఒక డాలర్ విలువ చూద్దాం. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 2011లో డాలర్ విలువ అప్రాక్సిమేట్‌గా రూ. 46. మరి ఇప్పుడు డాలర్ విలువ సుమారుగా రూ. 96. రానున్న కాలంలో దీని విలువ రూ. 100కి పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే రూ. 100 పెరుగుతుంది అంటే రూపాయి విలువ తగ్గుతుంది అని అర్థం. ఒక డాలర్‌కి విలువ పెరుగుతుంది. ఇక్కడ రూ. 100 అంటే ఇంకా పెరుగుతూ పోతే మన రూపాయి విలువ తగ్గిపోతుంది అని అర్థం. మన కరెన్సీ రూపాయల్లో మాట్లాడినప్పటికిని మనం ఏ వ్యాపారం చేసినా ఎగుమతులు, దిగుమతులు అనేవి ఏవైనా సరే డాలర్ల రూపంలోనే జరుగుతాయి. ఈ కారణంతోటి ప్రస్తుతం డాలర్ విలువని అంచనా వేస్తూ ఉంటారు. ప్రెజెంట్ రూ. 96 దగ్గర ఉంది. అది రాను రాను రూ. 100కి చేరేటువంటి అవకాశాలు కనపడతాయి. క్రూడ్ ఆయిల్ విషయంలోకొస్తే పెద్దగా మార్పు లేదండి. మనం ఇప్పుడు ఆయిల్ మీద రకరకాల గొడవలు జరుగుతున్నాయి. పెద్దగా ఆయిల్ మార్పు లేదు. 2011 నాటికి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ విలువ $111. ప్రస్తుతం $105గా ఉంది. అంతకంటే తక్కువగాను ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కారణంగా దిగుమతి చేసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతూ సుంకాలు పెరగడం ఇదొక అంశం అన్నమాట. మరి ధరల వ్యత్యాసం లేకపోయినప్పటికీ ఆనాటి పెట్రోల్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడున్న పెట్రోల్ రేట్ ఎంత అనేది కూడా ఒక ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం. దానిపై మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2011 నాటికి బంగారం ధర 10 గ్రాములు $1900 ఉండేది. $1900. ప్రెజెంట్ $4500. మరి పెరుగుతూ వచ్చింది. బంగారాన్ని వినియోగించడంలో అత్యధిక శాతం వినియోగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భారతీయులే అయ్యారు. మన దగ్గర ఏమి గనులు, మణులు, మాణిక్యాలు ఏమి లేవు. దిగుమతి చేసుకోవాల్సిందే. దిగుమతి చేసుకున్న ప్రతి దానికి మనం సుంకం చెల్లించాల్సిందే. అంటే అది డాలర్ల రూపంలో వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది. మనం విదేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని డాలర్లతోటే బేరీజ్ వేస్తారు. ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఈ చర్చలో ఈ బంగారం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతానికి $4500 నుంచి అది క్రమేణా $6000లకు పెరిగేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి సంకేతాలు అయితే వినపడుతున్నాయి. ఎందుకంటే వినియోగం పెరిగిందంటే అప్పుడు డిమాండ్ని బట్టి సప్లై భారతదేశం తగ్గించుకుంటుంది, కొనుగోలుని తగ్గిస్తుంది అనేటువంటి వార్తా కథనాల నేపథ్యంలో డిమాండ్ పెరిగిపోయింది. బంగారానికి డిమాండ్ పెరిగింది. పక్కింట్లో పెళ్ళి అవుతుంది, ఫంక్షన్ అవుతుంది, బంగారం కొనద్దు అంటే ఎవరైనా వింటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? మన ప్రధానమంత్రి మోడీ గారు బంగారం కొనద్దన్నారు అన్నాం, ఒప్పుకుంటారా? లేదు, ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నాటి ఈ బంగారంపై పలువురు వనితలు, పలువురు స్త్రీల యొక్క మనోగతాలని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన కేంద్ర ప్రభుత్వం మన లేడీస్కి సంబంధించి మన మోడీ గారు బంగారం కొనవద్దు అనే ఒక కాన్సెప్ట్ అయితే ఇచ్చారు. కానీ దానివల్ల ఆడవాళ్ళు చాలా బాధపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటారా? ఆడవాళ్ళు అనగానే కట్టు బొట్టు ఆభరణాలు అలంకరణ అని పూర్వం నుంచి వస్తున్న నానుడే. కానీ ఆడవాళ్ళు ఎంత కట్టుబొట్టు పెట్టుకున్నా దానికి తగ్గ ఆభరణాలు లేనిది అందం రాదు. ఒక పెళ్ళైనా ఒక ఫంక్షన్ అయినా ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఆభరణాలు లేకుండా ఆడవాళ్ళు గుమ్మం దాటరు. అలాంటి ఆభరణాలు తయారవ్వాలంటే ముందు మెయిన్ బంగారం కొనుక్కోవాలి. బంగారం ఉంటేనే కదా ఏదైనా ఆభరణం వస్తుంది. ఆ ఆభరణం ఉంటేనే కదా ఆడదానికి అలంకరణ, అందం అన్నీ ఉంటాయి. కానీ ఇలాంటి ఆభరణాల విషయాల్లో, బంగారం విషయాల్లో మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి బంగారం కొనవద్దు అంటాం మటుకి చాలా బాధాకరమైన విషయం. అలాగని చెప్పి మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ దీన్ని ముందుగా గమనించుకుని మిగిలిన విషయాల్లో ఏదైనా
సడలింపిస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. ఈ బంగారం విషయంలో కాకుండానే ఇప్పుడు ఒక పెళ్ళే జరుగుతుంది. ఒక వివాహ వేడుకలో పెళ్లి కూతురికి పెట్టాలన్నా ముందు ఆభరణాలే, అలాగే అబ్బాయికి పెట్టాలన్నా ఆభరణాలే. పెళ్ళికి వెళ్ళిన బంధువులు, మిత్రులు అందరూ కూడా ఆభరణం లేకుండా ఏ ఫంక్షన్‌కి వెళ్ళడానికి అవకాశం ఉండదు కదండీ! అది కొంచెం ఆలోచించుకొని, ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఈ విషయంలో కొంచెం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు స్పందించి, మాకు ఆడవాళ్ళకి కొంచెం అనుకూలంగా చేస్తారని చెప్పి కోరుకుంటున్నామండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బంగారం ధర విషయానికొస్తే చాలా హెచ్చుగానే ఉంది. కానీ 10 కాసులు కొనుక్కునేది ఒక 8 కాసులు కొనుక్కోవడం అని చెప్పి కొంచెం సడలింపు ఇస్తే సంతోషంగా ఉంటుంది. ఈ విషయం మన మోడీ గారు ఆడవాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ సడలింపు ప్రక్రియ చేపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన భారతదేశ ప్రజలకు మన ఆడవాళ్లకు చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాను. మన మోడీ గారు ప్రచారం చేసినట్టుగా బంగారం ధర చాలా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ఆయన ఇచ్చిన సందేశం 1 సంవత్సరం పాటు మీకు అత్యవసరం కాకపోతే కొంచెం తగ్గించుకుంటే అప్పుడు మనకి బంగారం మీద రేటు తగ్గుతుంది. తర్వాత ఏమో మనకు అత్యవసరం అనుకున్నది ఇప్పుడు సూత్రాలు అలాంటివి తప్పనిసరి కాబట్టి అవి చేయించుకోండి. మిగతా వాటిలన్నీ కూడా కొంచెం తగ్గించుకుంటే మనకు ఆటోమేటిక్గా డాలర్ రేట్ అనేది తగ్గుతుంది. మనకి ఆ డాలర్తో పాటు పోలిస్తే మన ఇండియా కరెన్సీ తగ్గుతున్నది కాబట్టి ఆయన మోడీ గారు ఈ సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఆడవాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, మనకు అవసరం అయితేనే మనకు బంగారం జోలికి వెళ్ళాలి. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఒకటి. ఆ క్రూడ్ ఆయిల్ మనకి తప్పదు, డైలీ వాడుకుంటాం, తిండి తినాలి కాబట్టి. కాకపోతే ఇదివరకు కంటే కొంచెం తగ్గించుకోమంటున్నారు అవి కూడా. నెక్స్ట్ గ్యాస్ ఒకటి, గ్యాస్ కూడా కన్జంప్షన్ చేయమంటున్నారు. మనకి గ్యాస్ బండలు రావడానికి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇండక్షన్ పొయ్యి అలాంటివి మనం అలవాటు చేసుకుంటే ఫ్యూచర్లో కూడా ఈ ప్రాబ్లం కంటిన్యూ అయ్యేలా కనబడుతుంది. కాబట్టి ఇండక్షన్ పొయ్యి, కరెంట్ కుక్కరు ఇలాంటివన్నీ వాడుకుంటూ మనం మోడీ గారి సందేశాన్ని పాటిస్తూ ఆయన ఇచ్చిన సందేశం మనం పాటిస్తే మనం గృహిణీలు అందరూ కలిసి ఐక్యమత్యంగా ఈ పనులు చేస్తూ ఉంటే మన భారతదేశానికి పురోగతికి సాధ్యమవుతుందని నేను ఆశిస్తున్నాను. మన ప్రధానమంత్రి మోడీ గారు బంగారం కొనొద్దని చెప్తున్నారు కదా, దానివల్ల మనకి జరిగేది ఏంటంటే మన ఇంట్లో ఉన్న బంగారాన్ని మనం సద్వినియోగం పరచుకోవచ్చు. అంతేకాకుండా దాని ప్రత్యామ్నాయంగా చాలా రకాల జ్యువెలరీ వచ్చింది. అవి పెట్టుకున్నా అందంగానే ఉంటారు, పెట్టుకోకపోయినా. అసలు భారతీయ మహిళ అంటేనే సంస్కారానికి ప్రతీక. ఆవిడ కట్టుబొట్టులోనే చాలా అందాన్ని ఇస్తుంది. దానికి బంగారం ఎందుకు? అయినా బంగారం ఎందుకు అని అన్నామే కానీ కావాల్సి వస్తుంది బంగారం అనేది. ఎందుకంటే మన ఇళ్లలో జరిగే ఫంక్షన్స్కి బంగారం పెడుతూ ఉండాలి. దానికి మన ఇంట్లో ఆల్రెడీ ఎంతో బంగారం ఉంటుంది. అంటే ఆడదానికి బంగారమే సింగారం కాబట్టి ఆల్రెడీ మనం ఇప్పటి వరకు ఎంత బంగారం నిల్వ చేసుకుని ఉన్నాం కదా, ఆ బంగారాన్ని సద్వినియోగపరచుకోవాలి. మన ఇంట్లో ఎప్పుడు ఏదైనా పండుగ వచ్చినా శ్రావణ మాసంలో కానీ అక్షయ తదియ కానీ వాటికి బంగారం కొంటూ ఉంటాం కదా, వాటిని వినియోగించుకోవచ్చు. బిస్కెట్ల రూపంలో కానీ కాయిన్స్ రూపంలో కానీ మన దగ్గర ఉన్నదాన్ని వస్తు రూపంలో చేసుకుని మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి జరుపుకోవచ్చు. విన్నారు కదా మన యొక్క నారీమణుల యొక్క ఆలోచనలు. అంతే కదా, పెళ్ళికి వెళ్ళాలంటే నట్రాతో వెళ్తారు. కొత్త వచ్చినాయి అంటే మోడల్స్ అంటే రకరకాలుగా అలంకరించుకొని వెళ్తారు, అలంకరణతోటి ముందుకు వెళ్తారు. అలాంటప్పుడు ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా బంగారం ధరించే వెళ్తారు. కాబట్టి ఆ బంగారం యొక్క ప్రాముఖ్యతను ఎంత తగ్గిద్దామన్నా తగ్గే పరిస్థితి లేదు. 11 సంవత్సరాలుగా పాలిస్తున్న బీజేపీ ఈ రానున్నటువంటి ఉపద్రవాన్ని ముందే గుర్తించి దీని యొక్క విషయంలో బంగారం దిగుమతి విషయంలో ఏవైనా కఠినమైనటువంటి ఆంక్షలు తీసుకొని ఉంటే చాలా బాగుండేది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. నీ ఇంట్లో పెళ్ళేంటి, నా ఇంట్లో పెళ్ళేంటి, ఎవడి ఇంట్లో పెళ్ళేంటి, బంగారం కొనేది మాత్రం షూర్, మానేదే లేదు. మరో అంశంతో మేము ముందుకు వస్తా. మీ శ్రీనివాస్. నమస్తే.